మళ్ళీ గంగిరెడ్డి ఫోన్లో 2 గంటల 14 నిమిషాల 55 సెకండ్లో ఒక ఫోన్ పోయింది ఆర్ యాక్టివిటీ ఉంది. అవినాష్ రెడ్డి 2 గంటలకు 14 నిమిషాల 59 సెకండ్లు 4 సెకండ్లలో యాక్టివిటీ ఉంది. మళ్ళీ 2 గంటల 19 నిమిషాల 33 సెకండ్లకు అవినాష్ ఫోన్ చేస్తున్నాడు. 2 గంటల 19 నిమిషాల 46 సెకండ్లకి గంగిరెడ్డి ఫోన్ ఎత్తుతున్నారు. మళ్ళీ గంగిరెడ్డి ఫోన్ చేస్తున్నాడు. 2 గంటల 37 నిమిషాల 1 సెకండ్కి అవినాష్ ఆన్సర్ చేస్తున్నాడు. 2 గంటల 37 నిమిషాల 6 సెకండ్. ఓకే, ఆన్సర్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు అని నేను చెప్తున్నాను ఆఫ్ కోర్స్, బట్ వేరే ఎక్స్ప్లెనేషన్ నాకు కనిపించట్లేదు. ఇది చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. ఓకే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో బహుశా వివేకానంద రెడ్డి గారిని చంపడం జరిగి ఉండొచ్చు. ఓకే, ఓకే, ఇంకొక కాల్ ఉంది అవినాష్ ఫోన్లో. నేను అప్పుడు ముందు స్లైడ్లో చూపించలేదు. అవినాష్ ఫోన్ నుంచి ఒక కాల్ పోయింది 1 గంట 55 నిమిషాల 8 సెకండ్లప్పుడు. 1 గంట 58 నిమిషాలప్పుడు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఈ కాల్ ఏమైనా ఆయనకు పోయిందా? ఆయన వచ్చి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని, గో బ్యాక్ 1 స్లైడ్, ఆయన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ చేరుకున్నాడా? దట్ ఈస్ అన్ సస్పిషన్. ఓకే, సో 155 అక్కడ, 158 ఇక్కడ. తర్వాత ఇంకా కాల్స్ ఉన్నాయి అవినాష్ ఫోన్లో. 4 గంటలప్పుడు చాలా ట్రై చేసినట్లుంది, మల్టిపుల్ కాల్స్. 4 గంటల 11 నిమిషాల 3 సెకండ్లకు ట్రై ఏదో చేస్తున్నారు. 4 సెకండ్స్ 10 సెకండ్స్, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ట్రై చేస్తున్నారు. ఓకే, చాలా కాల్స్ అయితే ఉన్నాయి. మరి ఎవరికి ట్రై చేస్తున్నారా, ఏమి కనెక్ట్ అయ్యిందా? 5 గంటలప్పుడు మాత్రం అగైన్ మళ్ళీ కాల్స్ ఉన్నాయి. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి 4 గంటలప్పుడు 5 గంటలప్పుడు? పీపుల్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి దీనికి సమాధానాలు కావాలి. ఓకే, అది ఫోన్ కాల్స్. అక్కడ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరాలో ఇది కనిపించింది. 3 గంటల 15 నిమిషాల ప్రాంతం. అక్కడ కొంచెం కట్ అయింది. ఇది 3 గంటల 15 నిమిషాల ప్రాంతం. ఓకే, ఎవరు పరిగెత్తుతున్నారు. సిబిఐ వాళ్ళు ఇది అక్యూజ్ తోటి, నిందితుడితోటి మళ్ళీ ఎనాక్ట్ చేశారు, మళ్ళీ చేపించారు. ఇది మ్యాచ్ అవుతుందా అని. అది గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఇది సీసీ కెమెరాలో వచ్చింది. మ్యాచ్ అవుతుంది అని నిర్ధారించారు. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ రోడ్లో, పులివెందల్లో ఒక రోడ్ అనుకోండి, ఈ రోడ్లో ఇట్లా ఈ డైరెక్షన్లో పరిగెడుతున్నాడు. ఆ డైరెక్షన్లో నా